మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, టీనేజర్స్ చాలా మంది మాకు పెళ్ళి వద్దు బాబాయ్ ఇప్పట్లో అని చెప్పేసి ఒక డిసప్పాయింట్ లో ఉన్నారు చాలా మంది. కొంతమంది అంటే కెరియర్ అంతా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కెరియర్ వైపు పరుగులు పెడుతున్నారు. ఇంకొంతమంది సరే కెరియర్ అంతా చూసుకుంటున్నారు, మరి వయసు అనేది అయిపోతుంది కదా, 3 పదులు దాటాక కూడా పెళ్లి మాట ఎత్తుతుంటే ఇప్పుడు వద్దు బాబాయ్ అని కొంతమంది అంటున్నారు. అసలు ఎందుకు ఇలా భయపడుతున్నారు, దేనికోసము? అంటే పెళ్లి అంటే ఒకప్పుడు అదొక ఏమంటారు అంటే సృష్టిలో అదొకటి మూలము, పెళ్లి, పిల్లలు, కుటుంబం, ఇది వ్యవస్థ, ఇదంతా అంటారు కదా. మరి ఎందుకు యువత అంత ఇంట్రెస్ట్ లేకుండా మాకు పెళ్ళే వద్దు అసలు అని చెప్పేసి భయపడుతున్నారు? అంటే దీనికి కొన్ని కారణాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. కొన్నేందుకు డైరెక్ట్ కారణమే డబ్బే. అంతే, అన్నిటికీ మూలం డబ్బు. రోజు కూలీ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, అంటే మీరు ఏజ్ చెప్పారు కదా, ఆ ఏజ్ గురించి చెప్తున్నా. అక్కడి నుంచి ఒక లెవెల్ వరకు కూడా, ఏ లెవెల్ అయినా కూడా, ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, మళ్ళీ ట్రెండీగా చెప్తా. అందరూ కూడా డబ్బు అంటే ఏంటో బాగా అర్థమైంది వాళ్ళకి. పాత రోజుల్లో ఏంటంటే డబ్బు ఉన్నా లేకపోయినా ఏ వయసుకి అది జరిగిపోయేది. దానివల్ల ఏమైందంటే సరే ఓకే, తర్వాత ఇటువైపు కానీ అటువైపు రెండు పక్కల కాస్త డబ్బు ఉన్న వాళ్ళైతే ఆ పిల్లలు బాగానే అచీవ్ అయ్యారు. రెండు పక్కల డబ్బు లేని వాళ్ళైతే వీళ్ళు కూడా పేదరికం నుంచి లైఫ్ స్టార్ట్ చేసి చదువుకున్నా కానీ ఏదో ఒక మాస్తర్ ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిన సంపాదనతోనే అలాగే గొర్రెతో ఒకలాంటి జీవితాలు గడిపిన ఫ్యామిలీస్, అంటే ఆ వయసులో స్టార్ట్ చేసిన జీవితం ఒక 60 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఈ పెద్దగా మార్పు లేకుండా ఆ ఎదుగు బొదుగు లేని డబ్బుతోనే గొర్రెతో ఒకలాంటి జీవితమే గడిపిన వాళ్ళు ఉన్నారు. అందుకని అలా వాళ్ళకి పుట్టిన పిల్లలు కానీ ఇక మామూలుగా ఇంకా ఎవరైనా కానీ డబ్బు వాల్యూని బాగా తెలుసుకున్నారు. బాగా తెలుసుకుని డబ్బు లేనిదే మనకి ఏది కూడా నడవదు. ముఖ్యంగా ఏంటంటే బయట పెరిగిపోతున్న ధరలు, ఖర్చులు అంటే ఒక రీజన్ లేని ధరలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కిలో 50 రూపాయలు కూరగాయలు అంటాడండి. కిలో 50 రూపాయలు, ½ కేజీ వచ్చి 30 రూపాయలు అంటాడు. అంటే అక్కడ ఎంత అయినట్టు కేజీ 60 రూపాయలు చొప్పున నేను ½ కిలో కొంటే కనుక కిలో 60 రూపాయలు పెట్టి నేను కొనాల్సిందే కదా. మరి సరే, మళ్ళీ ఏమంటాడు, ఎవరో ఒకళ్ళు ఇద్దరే ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి అరకిలో కూడా వద్దు, ఒక ½ కేజీ కావాలి, ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ½ 20, అర కేజీ 30 అంటాడు. అంటే నువ్వు ఈ ½ కేజీ కూరగాయలు తీసుకుంటే నువ్వు 80 రూపాయలు పెట్టి కొనాల్సిందే కదా. మరి ఒకవేళ పేదవాళ్ళు అనుకోండి, వాళ్ళు కేజీ 80 పెట్టి కొనే ఇది ఉందా? అలా అని చెప్పి ఎక్కువ కొనుక్కెళ్తే ఆ మిగిలిన కూరగాయలు వాళ్ళకి వేస్ట్. పాపం కొనలేని పరిస్థితుల్లో చాలామందే ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా డబ్బు విలువ బాగా తెలుస్తుంది. అంటే ఆ అమ్మే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక రీజన్ లేకుండా ఒక ఇది పెట్టుకున్నారు రేట్లు అనేవి. ఇంతకుముందు ఒక బార్గెనింగ్ అనేది ఉండేది. ఏదో 5 రూపాయలు 2 రూపాయలు తగ్గిస్తే పాపం వీళ్ళకి ఆ 2 రూపాయలకి 5 రూపాయలకి కరివేపాకు, కొత్తిమీర, 2 నిమ్మకాయలు వచ్చేవి. పాపం ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఎంత సంతోషం చెప్పండి. వాళ్ళకి 5 రూపాయలు అంటే చాలా కష్టమైన స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాళ్ళు ఇవన్నీ ఎదుర్కోవాలంటే కష్టం. ఎందుకు చెప్తున్నానంటే డబ్బు ఇలా ఉన్నాయి కాబట్టి ఏది తీసుకున్నా సరే డబ్బు అనేది అంత పెట్టవలసి వస్తుంది. కాబట్టి డబ్బు ఎంత అవసరం అనేది వాళ్ళకి బాగా అర్థమైపోయి రోజు కూలీ చేసుకునే వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ సంగతి మాట్లాడట్లా, పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద లెవెల్ వరకు కూడా అందరికీ కూడా డబ్బు ఇంపార్టెన్స్ తెలిసింది, దాని యొక్క విలువ తెలిసింది. కానీ బాగా హై క్లాస్ లెవెల్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఆ డబ్బుని ఏ రకంగా దుర్వినియోగం చేసి ఏ రకంగా ఎటు పోతున్నారనేది పక్కన పెడదాం. ఇంకా మిగతా స్థాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, వాళ్ళు ఈ డబ్బుని ఎలాగ సంపాదించాలి, ఎలా మేము ఆ స్థాయికి చేరాలి. ఇప్పుడు మా పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు, ఇంకా పడుతున్నారు. మేము ఒక 10,000 ఫీజు కట్టాలంటే వాళ్ళు అప్పుకెళ్ళి తీసుకొచ్చి ఆ ఫీజు కట్టాల్సిన పరిస్థితి. కాబట్టి మేము ఇందులో నుంచి బయటపడాలి, ఆ డబ్బు సంపాదించాలి. సరే, ఎడ్యుకేషన్ అనేది అందరూ చదువుకుంటున్నారు, జాబులు చేసినా కూడా మనం ఆ డబ్బుని ఎలా దాయాలి, ఎలా ఇంకా ఆ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచనతోటి చదివి ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారు. ఆ డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టుకుని అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ డబ్బు చేతిలో పడంగానే
నాశనమైన వాళ్ళు ఉన్నారు. అంటే సంపాదించడం, దాచిపెట్టడం ఈ క్రమంలోనే ఈ పెళ్లి అనే మాట మర్చిపోతున్నారు అంటారా? మర్చిపోతున్నారు, డబ్బు మీద పడ్డారు. ఏమవుతుందంటే డబ్బు బాగా సంపాదించాలి, ఒక ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, శబాష్ అనిపించుకోవాలి, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. ఇంకో ఒక రీజన్ ఇది. రెండో రీజన్ ఏంటంటే పెళ్లి చేసుకుంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇప్పుడు ప్రస్తుతం బయట పరిస్థితులు బాగోలేదు, డైవోర్స్లు అయిపోతున్నాయి, అక్రమ సంబంధాలు, అనుమానాలు, తర్వాత అడ్జస్ట్మెంట్ లేక, ఫ్యామిలీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోవడము, మరి అడ్జస్ట్మెంట్ లేకపోవడము, క్షమాగుణం లేకపోవడం, రీజనింగ్స్ తీసుకుంటే ఒక్క రీజన్ కాదండి, అనేక రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫేస్ చేయాలి పెళ్ళి అయితే. కాబట్టి అబ్బాయిలు భయపడుతున్నారు, అమ్మాయిలు భయపడుతున్నారు. ఇవి సాధ్యమైనంత వరకు పోస్ట్ పోన్ చేద్దాం. ఎప్పుడొకప్పుడు తప్పదు, ఇంట్లో గొడవ చేస్తుంటారు కదా పెళ్లి చేసుకోమని. చేసుకుంటానమ్మా నేను కొంచెం అచీవ్ అవ్వని. ఎందుకంటే ఒకటి డబ్బు దాచిపెట్టుకుని ఒక లెవెల్కి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైము ఇప్పటి నుంచే పెళ్లి చేసుకుని మొగుడుతోనో పెళ్ళంతో మేము ఎందుకు బాధలు పడాలి, మాకు ఒక మెచ్యూరిటీ రాని అనేది ఒకటి. ఇంకా తర్వాత చెప్పుకోవాలంటే అనేక రీజనింగ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ అనుమానాలను చెప్పాను కదా, అక్రమ సంబంధాలు. ఒకవేళ అలాంటివి ఏమన్నా వస్తే ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ స్వేచ్ఛని కోల్పోతున్నాము. తర్వాత అజమాయిషీలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అజమాయిషీలు. మేము ఒకళ్ళ అజమాయిషీలు ఎందుకు ఉండాలి, మేము ఇండిపెండెంట్గా ఉండాలి అని అమ్మాయిలు. అబ్బాయిలేమో అమ్మో పెళ్ళాం వస్తే మమ్మల్ని మేము బానిసలు అయిపోతామని వాళ్ళ భయం. ఈ సందర్భంగా నేను ఇంకొక మాట చెప్తాను. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ స్త్రీలు ఏమనుకుంటున్నారంటే అయితే చేసుకుంటారులే పిల్లలు, ఇప్పటి నుంచే పెళ్ళి ఎందుకు, మాలాగానే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఇదిగో కాఫీ తాగండి, భోజనానికి రండి, టిఫిన్కి రండి అని మొగుళ్ళని పిలుస్తూ కూర్చోవాలి. బానిసత్వం బ్రతుకులు వాళ్ళకి ఇప్పటి నుంచే ఎందుకులే, పెళ్లి చేసుకుంటే ఏముంది, మొగుడికి సేవలు చేస్తూ అత్తవారితో బాధలు పడుతూ ఇలా బతకాల్సిందే కదా, మన పిల్లలు కూడా ఎందుకు పడాలి బాధ, ఉండేవండి కొన్నాళ్ళు చేసుకుంటారులే పెళ్ళి, ఎప్పుడైనా చేసుకునేదిలే అని కొంతమంది తల్లులు అనుకోవడం కూడా పిల్లలకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులే పెళ్లి లేట్గా చేస్తున్నారు. ఇన్ని రీజనింగ్స్ వల్ల పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయి, ఈ గోల్ రీచ్ అవ్వాలి, ఒక జాబ్ సెక్యూరిటీ కూడా చూసుకుంటున్నారు. ఈ పీరియడ్ వరకు మనం జాబ్ చేస్తే మనకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది జాబ్లో, కాబట్టి మనకి డోకా ఉండదు, అప్పటి వరకు పెళ్ళి వద్దు. ఇంకొక రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ అమ్మాయిల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పెళ్లి సంబంధాలు చూస్తే ఏమంటున్నారు, వాళ్ళకి అమ్మాయిలైనా సరే జీతం ఎంత, ఒక 1,00,000 రూపాయలు దాటి జీతం ఉండాలి, ఒక ఓన్ హౌస్ ఉండాలి అతనికి ఖచ్చితంగా, తర్వాత కారు ఉండాలి, తర్వాత వాళ్ళకి ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి అంటే నీకు జీతం ఎంత, నీ ఆస్తిపాస్తులు ఎంత, ఈ రెండిటి మీద అమ్మాయిలు కానీ అమ్మాయిల తల్లిదండ్రులు కానీ కాన్సన్ట్రేషన్ బాగా ఉంది ఇప్పుడు. అంటే అవన్నీ ఉంటే వాళ్ళ అమ్మాయికి ఫుల్ సెక్యూరిటీ. ఒకప్పుడు ఇవన్నీ చూసేవారు కాదు కాబట్టి ఏ టైంలో ముచ్చట్లు ఆ టైంలో అయిపోయేవి. మంచిగా పెళ్ళిళ్ళు, పిల్లలు, వాళ్ళు ఎదగడము, ఒక సమాజం అనేది ఆరోగ్యకరమైన దారిలో వెళుతూ ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ లేట్ మ్యారేజ్లు చేసుకోవడం వల్ల మనం అందరికీ తెలిసిన విషయం 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఈ ప్రొడక్టివిటీ అనేది, రీప్రొడక్టివిటీ అంటే దీన్ని అంటారు కదా, పిల్లలు పుట్టే యొక్క పీరియడ్ వాళ్ళకి సక్రమంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఫుడ్ కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ లోపల సిస్టమ్ని మార్చేస్తున్నాయి. దానివల్ల 30 సంవత్సరాలు దాటితే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఇంటర్నల్ యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఏదైనా సరే జరుగుతున్నాయి వాళ్ళకి. జరగటం వల్ల 30 years దాటిన తర్వాత పిల్లలు పుట్టడం అనేది సక్రమంగా జరగటం లేదు. అది మగపిల్లలకు కూడా ఇటువంటివే వస్తున్నాయి ప్రాబ్లమ్స్. ల్యాప్టాప్ల ముందు వర్క్ చేయడము, ఆ ల్యాప్టాప్స్ని టైస్ మీద ఇక్కడ పెట్టుకుని వర్క్ చేయటం వల్ల ఈ అబ్డామినల్ ప్లేస్లో ఏదైతే రీప్రొడక్టివిటీ సిస్టమ్ ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ బాగా పడుతున్నాయి ఆ రేసెస్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ సిస్టమ్ బాగా దెబ్బతింటుంది లేదా వీక్ అవుతుంది. దానివల్ల కూడా సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. అయితే ఐవీఎఫ్లు ఉన్నాయి, ఇంకొకటి ఉంది అంటే దాని ద్వారా పుట్టిన పిల్లల కంటే సహజ సిద్ధంగా పుట్టినటువంటి పిల్లల ఆరోగ్యం కానీ, ముందు వాళ్ళకి వచ్చే సమస్యలు కానీ ఉండకుండా ఆరోగ్యంగా పుడతారనేది ఒక సర్వేలో తేలింది. కాబట్టి పిల్లలు పెళ్లి చేసుకోము ఇప్పుడు అని అనుకునేవాళ్ళు ఇవన్నీ ఆలోచించాలి. మన జీవితం బాగుండాలి,
పెళ్లి చేసుకుని మనం ముందు గోల్కి రీచ్ అవుదాము, అచీవ్ అవుదాము, ఇద్దరం కష్టపడదాము, ఏ వయసులో పనులు ఆ వయసులో చేసుకుందాము అనే ఆలోచన ధోరణి మారాలి యూత్లో. మారినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, దేశం యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎలా అంటే ఇప్పుడు జనరేషన్ గ్యాప్ అనేది కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని కూడా ఇంకో సంవత్సరం మేము ఎంజాయ్ చేయాలి, ఇంకో 2 సంవత్సరాలు ఎంజాయ్ చేయాలి అని నార్మల్గా 25 సంవత్సరాలకు పెళ్లి చేసుకునే వాళ్ళతో పోల్చుకుని 35 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అలా పోల్చుకుని కనుక ఇంకా 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువ ఉంటున్నాయి. అమ్మాయిలకి కూడా 40 ఇయర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి మెనోపాజ్కి దగ్గర అవ్వడము, లోపల రకరకాల సమస్యలు రావడము జరుగుతుంది. పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా అంటే చాలా తగ్గిపోతాయి. మిగిలిన పర్సంటేజ్ ఒక 20-30-40% మాత్రమే మిగులుతుంది, అది కూడా లాటరీ. అంటే మేడం ఒక్క విషయం చెప్పండి, సరైన భాగస్వామిని ఎంచుకునే టైం కూడా లేకుండా ఈ యూత్ టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? టీనేజ్ అన్నారు కాబట్టి టీనేజ్ వాళ్ళు ఇంత ముందుకు ఆలోచిస్తారని నేను అనుకోను. టీనేజ్లో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ పిల్లలు కానీ పెళ్లి గురించి ఆలోచిస్తారని నేను అనుకోను. వాళ్ళు ఎంతసేపు లవ్ అనే ఒక అట్రాక్షన్లో ఉంటారు అంతే తప్ప వాళ్ళు పెళ్లి వరకు వెళ్ళరు. వాళ్ళు ఒక 25 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పెళ్లి గురించి ఇంట్లో ఎటు అంటారు, వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది, ఇప్పుడే మనకి పెళ్ళి ఎందుకు, 25 ఇయర్స్కే పెళ్ళి ఏంటి అని. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు చదువుకున్నారు, జాబ్లోకి వెళ్ళి ఒక 2-3 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటున్నానంటే మ్యారేజ్ చేసుకుని కూడా మీరు కష్టపడి మీ గోల్ని సాధించగలరు. ఎందుకంటే మీరు ఒక సంకల్పం అనేది గట్టిగా చేసుకుని మన లైఫ్లో ముందుకెళ్ళాలి, ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలి అనే సంకల్పం మీలో ఉంటే కనుక మీరు కష్టపడగలుగుతారు. అంతేగాని అంటే పెళ్ళి ఒక మన అభివృద్ధికి ఆటంకము అనేది కూడా ఉంది, కానీ ఇద్దరు కూడా ముందుగా అనుకోవాలి. పెళ్ళికి ముందు మనం ఇట్లా ఒక గోల్ పెట్టుకుందాము, ఇలా ఉంటే మనము మన డెవలప్మెంట్ ఏముంటుంది అనేది ఒక మాట అనుకుని సహకారం కోరుకోవాలి. అందుకు ఇష్టమైతేనే మీరు పెళ్లి చూపులైనా మాట్లాడుకుంటున్నారుగా, లవ్ మ్యారేజ్ అయినా కొన్నేళ్ళు మాట్లాడుకుంటున్నారుగా. ఆ మాటలు ఏం మాట్లాడుకుంటున్నారు? మీరు జీవితానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోండి. పెళ్లి చూపులు జరిగి మీ క్యాస్ట్లో చేసుకున్నా సరే, అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా సరే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మాట్లాడుకోండి విషయాలు, మీ యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడుకోండి, మీ అభిప్రాయాలు ఏంటని ఒకళ్ళు తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడు మనం ఇలాగా వెళ్దాము, అందుకు ఇష్టమేనా, ఇష్టమైతే మనం ఈ 25, 26, 27 లోపల పెళ్లి చేసుకున్నా మనకి నష్టం ఏమి ఉండదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా వీళ్ళకి ఇస్తారు పేరెంట్స్ అనేవాళ్ళు. మంచిదే కదా, పిల్లలకి తొందరగా మ్యారేజ్ అవుతున్నాయి. ఇంకోటి వాళ్ళకి కూడా ఓపికలు ఉంటాయి వీళ్ళకి ఏమైనా చేయాలంటే. మీరు 30-40 వచ్చాక పిల్లల్ని కంటే వీళ్ళు మీకు వచ్చి ఏదన్నా హెల్ప్ చేయాలి, సర్వీస్ చేయాలంటే ఎలా చేయగలుగుతారు? ఆనక వీళ్ళు ఏం చేయలేదు అని మీరు వాపోతారు. ఎందుకు వాపోవాలి? అన్నీ కూడా మైండ్ మనది, మన ఆలోచన సక్రమంగా ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయండి. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మన ఆలోచన బట్టే ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి చెప్పుకున్నాం, మనం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనం తీసుకున్న అనేకమైనటువంటి లక్షల నిర్ణయాలు తీసుకున్న ఫలితమే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు వరకు వచ్చాం. ఈ రోజు మనం ఇలా ఉన్నాము అని అంటే ఎన్నో లక్షల నిర్ణయాలు తీసుకున్న మీదట మాత్రమే మనం ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాము. కాబట్టి మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఒక మంచి వైపు, ఒక మన గోల్ వైపు, మన యొక్క ఆశయాల వైపు నడిపించుకోగలగాలి. ఆ నిర్ణయాలు, ఆ ఆలోచనలు అలా ఉండాలి. అలా మీరిద్దరు తీసుకున్నట్టయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 5-6 నెలల్లో ఎంజాయ్ చేసినాక కూడా పెద్దలు చెప్తారు సంవత్సరం లోపల ఒక బిడ్డను కనాలి అని. ఎందుకు చెప్పారు? మీకు త్వరగా సిస్టమ్ అనేది బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, వాళ్ళకి కూడా సేవ చేసే వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది. ఇంకొకటి, కొంతమంది ఆస్తులు కోల్పోతారండి సడన్గా. ఇవి నేను జరిగినవి చెప్తున్నా. ఆస్తులు కోల్పోయినప్పుడు పిల్లలకి పురుడు కూడా పోయలేని స్థితికి వచ్చేస్తారు. అప్పటి వరకు బ్రహ్మాండంగా వెలిగిన వాళ్ళు ఉంటారు. సడన్గా ఆస్తులు పోగొట్టుకుని వేరే రెంటెడ్ హౌస్లోకి వెళ్ళిపోయి పిల్లలకి ఒక 100 రూపాయలు గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర ఉండనప్పుడు వీళ్ళని ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఎలా వాళ్ళకి పురుడు పోస్తారు? కాబట్టి పెద్దలు ఏనాడో చెప్పారు, ఏ వయసుకి ముచ్చట త్వరగా కానియండి, మేము ఉండంగానే మీరు త్వరగా కానియండి, సంవత్సరం లోపల ఒక బిడ్డని కానండి, లైఫ్ అంతా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే మీకు ఒక 30-35 ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లలు అంతంత అయిపోతారు, చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, చదువుకుంటారు. మీరు ఎంజాయ్ చేయడానికి ఏమడ్డం? మీకు ఇంకా ఆరోగ్యం ఉంటుంది, ఫ్రీ అవుతారు త్వరగా. అలాగే మేము కూడా శక్తిగా ఉంటాం, మాకు కూడా కొంత ఏజ్ మిగులుతుంది. మా దగ్గర అన్నీ ఉన్నప్పుడే మీరు అన్నీ జరిపించుకోండి అని పెద్దలు చెప్తారు.
Yes. ఇప్పటికీ చెప్తున్నారు చాలా మంది, మేము బాగున్నప్పుడే మీరు అన్ని జరిపించుకోండి, మీరు బాధపడకూడదు, బాధపడితే ప్రయోజనం ఉండదు అని చెప్తారు. ఇవి నేను ఇంత పర్టికులర్గా ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇవి తెలియవు. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఇళ్లలో చెప్తున్నా ఆ మాటలకి అర్థాలు తెలుసుకునేంత టైం వాళ్ళకు ఉండదు. వినరు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినరు. ఇలా పర్టికులర్గా ఇలా వివరంగా చెప్తుంటే ఏంటో ఇవిడ పాపం చెప్తుందని చెప్పి విన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అన్నమాట ఇది. కాబట్టి తల్లిదండ్రులు ఓపిక డబ్బు ఉన్నప్పుడే మీకు అన్నీ చేయగలుగుతారు. మీరు కూడా సకాలంలో పెళ్లి చేసుకోండి, సకాలంలో బిడ్డలను కానండి. మీ అచీవ్మెంట్స్, మీ గోల్స్ ఏమన్నా ఉంటే మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సహకారం తీసుకుని ముందుకు వెళ్ళండి. జీవితాలు బాగుంటాయి. సక్రమమైన వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.